నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనకి మీ అందరి కోరిక మేరకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేశారు. జనవరి 5ని జరగాల్సినటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఫిబ్రవరి 23కి రీషెడ్యూల్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ ఆనందం అనేది బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ మందికి ఒక ప్రశ్న మదిలో తొలిసేస్తుంటుంది. ఏంటంటే ఎకానమీ ఏం చదవాలి? సో ఫిబ్రవరి 23కి వాయిదా పడింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక సర్వేని చదవాలా, తర్వాత వచ్చేటటువంటి ఆర్థిక సర్వేని, బడ్జెట్ని చదవాలా? ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు ఎకానమీ పరంగానే మెయిన్గా అందరికీ గందరగోళం వచ్చేటటువంటి అంశం అనేది ఉంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ పరంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ పరంగా ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ అంతా నేర్చేసుకోండి. సో ఆల్రెడీ నేర్చేసి ఉన్నవాళ్ళు అయితే ఆ సబ్జెక్ట్ని రివిజన్ చేస్తూ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. సో బిట్స్ని ప్రాక్టీస్ చేయండి అంటారు, కానీ మార్కెట్లో బుక్స్ ఏవి అందుబాటులో లేవు. సో మీకు అవైలబిలిటీ ఉన్న వాటినే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఎవరి బుక్ అయినా సరే, ఏదైనా సరే అది మీలో కాన్ఫిడెన్స్ నింపడానికి ఉపయోగపడుతుందే తప్పించి అదే విధంగా ప్రశ్నలు వస్తాయని ఎవ్వరు మీకు చెప్పలేం. సో అందుకోసమని కోర్ సబ్జెక్ట్ని ఇండియన్ ఎకానమీ పరంగా ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ కోర్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి. ఆల్రెడీ నేర్చేసిన వారైతే రివిజన్ చేయండి, ఇంకా నేర్చని వాళ్ళైతే కోర్ సబ్జెక్ట్ని పూర్తిగా నేర్చుకోండి. అప్డేట్స్ అప్డేట్స్ లేవే ఏం చదవాలి ఇలాంటి గందరగోళాన్ని ఏమీ పెట్టుకోకండి. సో కోర్ సబ్జెక్ట్ని చదివేసిన తర్వాత మనకి ఎలాగూ జనవరి 31న ఈ ఆర్థిక సర్వే వస్తుంది, ఫిబ్రవరి 1న బడ్జెట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ కోర్ సబ్జెక్ట్ మీకు వస్తేనే ఈ ఆర్థిక సర్వేని, బడ్జెట్ని మీరు కొంత అవగాహనతో చదవచ్చు. సో అప్పుడు అవతల మనకి నెల రోజులు టైం ఉంటుంది, సుమారుగా నెల రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సర్వే నుంచి బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. సో అప్పుడు కొత్తగా వచ్చే ఆర్థిక సర్వే నుంచి, బడ్జెట్ నుంచే మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి డేటా అనేది, వాటికి సంబంధించిన అంశాలు అనేవి వస్తాయి. కాబట్టి అవతల నెల రోజులు టైం ఉంటుంది. కాబట్టి సో మీరు ఆల్రెడీ కోర్ సబ్జెక్ట్ని నేర్చేసి ఉంటే సో ఆర్థిక సర్వేని, బడ్జెట్ని పక్కన పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ సంబంధించినటువంటి డేటాని మీరు అప్డేట్ చేసుకొని చదివేయచ్చు. ఈ పద్ధతి అనేది ఫాలో అయితే మంచిది. ఇక ఏపీ ఎకానమీ పరంగా మనకి బడ్జెట్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆర్థిక సర్వే రాలేదు. సో దానికి సంబంధించి ఏవి అంటే ఆర్థిక సర్వే అనేది మర్చిపోండి. ఇంకా బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ చదవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 23 నాటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త బడ్జెట్ కానీ, ఆర్థిక సర్వే కానీ వచ్చేటటువంటి అవకాశాలు లేవు. సో ఇప్పుడున్నటువంటి బడ్జెట్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నవంబర్లో వచ్చినటువంటి పూర్తిస్థాయి బడ్జెట్ని ఖచ్చితంగా చదవాలి. వాటితో పాటుగా గత ప్రభుత్వంలో సంబంధించినటువంటి డేటాలు కానీ, పథకాలు కానీ, వాటికి సంబంధించి ఉన్న మీ దగ్గర బుక్స్ ఉన్న కానీ పక్కన పడేయండి వాటిని. ఎందుకంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎవరైనా ఒకటే. సో దాంట్లో నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ, ఉండవనే చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఈ పథకాల పేర్లు మార్చేశారు. సో వాటికి ఇచ్చేటువంటి అమౌంట్ని పెంచేశారు. సో వాటిని మరలా ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎంత అమౌంట్ని పెంచారు, ఏ పేరుతో పిలుస్తున్నారు, ఇటువంటి అంశాలు ఫోకస్ చేయాలి. అలాగే శ్వేతపత్రాల నుంచి కూడా చూడాలి. ఎందుకంటే ఆర్థిక సర్వే వచ్చుంటే ఈ శ్వేతపత్రాలని చదవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. సో ఆర్థిక సర్వే రాలేదు కాబట్టి శ్వేతపత్రాలను ఖచ్చితంగా చదవాలి. అలాగే మనకి విజన్ ఆంధ్ర 2047 అని, లేదా వికసిత ఆంధ్ర 2047 డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారు. సో అది కూడా చదవాలి. అలాగే రీసెంట్గా మనకి కొన్ని పాలసీస్ని తీసుకొచ్చారు. మనకి ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఎనర్జీకి సంబంధించి ఇలా కొన్ని రకాల పాలసీలను తీసుకొచ్చారు. సో వాటిని ఖచ్చితంగా చదవాలి. సో భవిష్యత్తులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఐటీకి సంబంధించి, సేవల రంగానికి సంబంధించి కొన్ని పాలసీస్ తెచ్చే ఆలోచన కూడా ఉంది.
సో ఇలా మనకి వచ్చేటువంటి పాలసీస్ని చదువుతూ ఈ బడ్జెట్ని చదువుతూ సో ఈ 4 నెలల కాలంలో ఈ 3 నెలల కాలంలో లేదా ఈ 4 నెలల కాలం ఫిబ్రవరి 23 మధ్యలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ కొత్త అంశాలు అనేవి వచ్చినా ప్రతి అంశాన్ని కూడా మనం చదువుకుంటూ ఉండాలి. ఇది ఏపీ ఎకానమీ పరంగా మీకు ఒక రకమైనటువంటి అవగాహన కోసం అనేది నా అభిప్రాయం నేను చెప్తూ ఉన్నాను. ఇండియన్ ఎకానమీ పరంగా కోర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సో బడ్జెట్ ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత ఆ డేటాను వరకు చదువుకుంటే మీకు సరిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఆ టాపిక్ చదివేటప్పుడు దానికి సంబంధించిన డేటా అప్పుడే చదవాలనుకుంటారు. అది మీకు లాంగ్ ప్రిపరేషన్లో ఓకే, కానీ మనకి తక్కువ టైం ఉండేటప్పుడు ఆ పద్ధతి అనేది పనిచేయదు. కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవడం అంతా అయిపోయిన తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత డేటా అనేది చూడడం. సో మన పరంగా మనం ఏంటంటే ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. జాతీయ ఆదాయం, ద్రవ్యం, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా మరలా మనం ఇన్ఫ్లేషన్ సంబంధించి చెప్పాం. సో ఇప్పుడు బ్యాంకింగ్ కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది. సో మనకి జనవరి వరకు క్లాసులు చెప్పుకున్నా మరికొన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. సో నేను ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేశానో వాటికి సంబంధించి ఇండియన్ ఎకానమీ పరంగా మనకి కొత్త ఆర్థిక సర్వే బడ్జెట్ రాగానే సో ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేశానో వాటికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఓన్లీ డేటా కోసం, అప్డేట్స్ కోసమే వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ అనేది ఇండియన్ ఎకానమీ పరంగా ఎక్కువ మంది ఎకానమీ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చదవాలి, ఏ డేటాని చదవాలి. సో కోచింగ్ సెంటర్కి వెళ్ళే వారికి వాళ్ళు ఎవరో ఒకరు అంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్తారు. సో పలాని చదువుకుంటే దాంతో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళు చదువుకుంటారు. సో కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా ఈ టెన్షన్ అనేది ఉంటుంది. సో ఏం టెన్షన్ పడకండి, మీరు కోర్ సబ్జెక్ట్ని ఫస్ట్ చదివేయండి. మీకు ఎంత వీలైతే అంత కోర్ సబ్జెక్ట్ని చదివేసిన తర్వాత అప్డేట్స్ కోసం ఆలోచించండి. చదువుతున్నప్పుడు అప్డేట్స్ లేవే, ఎబ్బో ఎనకబడిపోయాం ఇలా ఏం ఫీల్ అవ్వకండి. ఎకానమీ అనేది చాలా ఈజీ. సో మనం ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. టైం దొరికింది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి ద్రవ్య విధానం గురించి మనం చెప్పుకుంటాం. దానిలో భాగంగా ఈ వీడియోలో మనం సిఆర్ఆర్ గురించి, ఎస్ఎల్ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సిఆర్ఆర్ అంటే ఏంది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంది, సో వీటిని హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత, ఇంకా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే బ్యాంకులకు వచ్చేటటువంటి డిపాజిట్స్లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో భద్రపరచాలి. దానినే సిఆర్ఆర్గా చెప్తాం. సో ఎంత పర్సెంటేజ్ని నువ్వు ఉంచాలి అనేది ఆర్బీఐ అనేది డిసైడ్ చేస్తుంది. నువ్వు క్యాష్ రూపంలో ఉంచాలి. దీనిపైన ఆర్బీఐ నీకు ఎటువంటి వడ్డీ అనేది ఇవ్వదు. అయితే ఈ సిఆర్ఆర్ని బ్యాంకులు ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది చూసుకున్నట్టుగైతే బ్యాంకులకు వచ్చినటువంటి ఈ డిపాజిట్స్లో బ్యాంకులకు వచ్చేటటువంటి ఈ డిపాజిట్స్ అంతా బ్యాంకులు అనేవి అప్పులుగా ఇచ్చేసాయి అనుకో. సో అవి రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. దాని వలన మళ్ళీ ఈ ఖాతాదారులకి చెల్లించాల్సి వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో దాని వలన బ్యాంకుల పైన నమ్మకం అనేది పోతుంది. దానితో ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకోసమే ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొంత భాగాన్ని దాచుకోండిరా బాబు మీకు వచ్చే డిపాజిట్స్లో, అది కొన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే నా అవసరాలు కూడా తీరుతాయి. నా అవసరాలు ఏంటి, ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడం, అంటే ధరల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం కోసం ద్రవ్య సప్లైని పెంచడం, తగ్గించడం అనేది నా పని కాబట్టి సో నాకు కూడా మీరు ఉపయోగపడతారు. కాబట్టి మీ అందరికీ బాస్ నేనే కాబట్టి నేను చెప్పినంత పర్సంటేజ్ మీరు మీకు వచ్చినటువంటి డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ని నా దగ్గర డబ్బుల రూపంలో ఉంచాలి మీరు అని ఆర్బీఐ చెప్తుంది. సో ఈ విధంగా బ్యాంకులు అనేవి వాటికి వచ్చేటటువంటి ఎన్డిటిఎల్లో నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర ద్రవ్య రూపంలో ఉంచుతాయి. దానిపైన ఎటువంటి వడ్డీ రాదు. ఈ ద్రవ్య రూపంలో ఉంచేటటువంటి దానినే క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్తాం. అయితే ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది
ఏ చట్టం ద్వారా బ్యాంకులు అనేవి ఆర్బీఐ దగ్గర ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేయాలి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ఆర్బీఐ యాక్ట్ 1934 ఉంది కదా, 1934 ఆర్బీఐ యాక్ట్ ద్వారా, ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర కొంత క్యాష్ రిజర్వ్స్ అనేవి ఉంచాలి. సో అలా మనకి 1934లో తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ ద్వారా మొదటగా ఎలా ఈ క్యాష్ రిజర్వ్స్ ఉంచేవారంటే, బ్యాంకులకు వచ్చేటటువంటి డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైం డిపాజిట్స్ ఉంటాయి. సో ఈ డిమాండ్ డిపాజిట్స్ని, టైం డిపాజిట్స్ని సపరేట్గా కొంత పర్సంటేజ్ని మెయింటైన్ చేయాలని చెప్పేది. అలా మనకి డిమాండ్ డిపాజిట్స్ అయితే బ్యాంకులకు వచ్చేటటువంటి డిమాండ్ డిపాజిట్స్లో 5% సిఆర్ఆర్గా ఉంచాలని చెప్పింది. 5% సిఆర్ఆర్గా ఉంచాలి. ఆ తర్వాత మనకి టైం డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, ఈ టైం డిపాజిట్స్ అయితే బ్యాంకులకు వచ్చేటటువంటి ఈ టైం డిపాజిట్స్లో 2% సిఆర్ఆర్గా ఉంచాలని మొదట్లో ప్రతిపాదించడం అనేది జరిగింది. మొదట్లో ఆర్బీఐ యాక్ట్ ద్వారా బ్యాంకుల పైన విధించేటటువంటి ఈ సిఆర్ఆర్ అనేది సపరేట్గా టైం డిపాజిట్స్కి ఒకలాగా, డిమాండ్ డిపాజిట్స్కి ఒకలాగా ఇది డిసైడ్ చేశారు. సో ఆ తర్వాత 1962లో 1962లో ఈ ఆర్బీఐ యాక్ట్కి మనకి ఆర్బీఐ యాక్ట్ 1934కి కొన్ని సవరణలు అనేవి తీసుకొచ్చారు. సో ఈ సవరణలు తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే, నువ్వు క్యాష్ రిజర్వ్ రేషియోని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చెయ్యి, అయితే డిమాండ్ డిపాజిట్స్ అని, టైం డిపాజిట్స్ అని ఇలా డిసైడ్ చేయకుండా నీకు వచ్చేటటువంటి నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్లో నువ్వు కొంత పర్సంటేజు సిఆర్ఆర్గా మెయింటైన్ చేయాలని చెప్పారు. సో ఇలా డిసైడ్ చేయకుండా మొత్తం వచ్చేటటువంటి ఎన్డిటిఎల్లో సమ్ ఎక్స్ పర్సంటేజ్ నువ్వు మెయింటైన్ చేయి సరిపోద్ది అని చెప్పాడు. సో ఈ ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎంత, దీన్ని ఈ 1962లో తీసుకొచ్చినటువంటి ఆర్బీఐ సవరణ చట్టం యొక్క సవరణలో మనకి కనిష్టంగా 3% అని, గరిష్టంగా 15% అని దీన్ని నిర్ణయించడం అనేది జరిగింది. కనిష్టంగా 3% అని, గరిష్టంగా 15% అని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆర్బీఐ అనేది ఈ క్యాష్ రిజర్వ్ రేషియోస్ని బ్యాంకుల వద్ద నుంచి ఉంచడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆర్బీఐ అనేది ఈ ద్రవ్యత్వాన్ని తగ్గించడానికి ఈ సిఆర్ఆర్ని ఉపయోగించుకుంటుంది. అది ఎలా అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి డిపాజిట్స్ అనేవి బ్యాంక్స్కి వచ్చాయనుకోండి, డిపాజిట్స్ వచ్చాయి. దేనికి? బ్యాంక్స్కి డిపాజిట్స్ ఎంత, 100 కోట్లు వచ్చాయి అనుకుందాం. సో ఈ 100 కోట్ల డిపాజిట్లో మనకి సిఆర్ఆర్ అనేది ఉంటుంది కదా, అలాగే ఎస్ఎల్ఆర్ అనేది ఉంటుంది. సో సిఆర్ఆర్ అనేది ఒక 5% అనుకుందాం, ఎస్ఎల్ఆర్ ఒక 5%. ఎగ్జాంపుల్ ఇలాగే ఉండదు సమానంగా. సో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఒక 5% ఉంటుంది. సో అప్పుడు 10%, అంటే 100 కోట్లలో 10% అంటే అంత 10 కోట్ల రూపాయలని రిజర్వ్స్ రేషియోలో ఉంచి మిగతా 90 కోట్ల రూపాయలని ఇవి లోన్స్గా ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఉన్న సందర్భంలో ఆర్బీఐ అనేది ద్రవ్యోల్బణ పరిస్థితులు నియంత్రించాలని సంకల్పించి సో ద్రవ్య సప్లైని తగ్గించాలి. అప్పుడు ఏం చేయాలి? బ్యాంకుల నుంచి బయటకు వచ్చేటటువంటి ఈ ద్రవ్యాన్ని తగ్గించాలి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ సిఆర్ఆర్ని పెంచుతుంది. ఇక్కడ అంతా 5% ఉన్నదాన్ని 10% చేసింది అనుకోండి. 10% చేస్తే ఇప్పుడు ఇది ఎస్ఎల్ఆర్ 5%, సిఆర్ఆర్ 10%, అంటే టోటల్గా 15% నీ దగ్గర రిజర్వ్స్గా ఉంచుకోవాలి. అప్పుడు 100 కోట్లలో 15% అంటే 15 కోట్ల రూపాయలు నువ్వు ఉంచేసి మిగతా ఎంత 85 కోట్లని నువ్వు లోన్స్గా ఇవ్వగలుగుతావు. దీనివల్ల ఏమైంది? సిఆర్ఆర్ను పెంచేటప్పటికి ద్రవ్య సప్లై అనేది తగ్గిందా లేదా? ఇంతకుముందు 90 కోట్లు ఉండేది 85 కోట్లకు వచ్చేసింది. లేదు, ద్రవ్యోల్బణ పరిస్థితులు లేవు, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయి, లేదా కరోనా సమయం లాంటివి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఆర్బీఐ ద్రవ్య సప్లైని పెంచాలి. అప్పుడు సిఆర్ఆర్ని తగ్గిస్తుంది.
సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. ఇక్కడ 10% నుంచి మళ్ళీ 5% తగ్గించింది అనుకో, సో 85 కోట్ల నుంచి 90 కోట్లు పెరుగుతుంది కదా. ఇలా ఆర్బీఐ అనేది ఈ ద్రవ్యత్వాన్ని నియంత్రించడం కోసం ఈ సిఆర్ఆర్ని పెంచడం తగ్గించడం అనేది చేస్తుంది. నార్మల్గా సిఆర్ఆర్ అనేది మనకి 15 రోజులకి సంబంధించి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ 15 డేస్కి బ్యాంక్స్ అనేవి ఈ రిజర్వ్ బ్యాంక్ వద్ద సిఆర్ఆర్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ అనేవి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులకు వచ్చేటువంటి నెట్ డిపాజిట్స్, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్లో కొంత శాతాన్ని ఉంచాలని చెప్తుంది కదా. సో వాటిని ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్యాంకులు అనేవి ఆర్బీఐ దగ్గర క్యాష్ ఉంచుతాయి కదా, సో దానిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇంట్రెస్ట్ అనేది రాదు. ఓన్లీ వాటిని ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేయడం కోసం ఆర్బీఐ అనేది బ్యాంకుల పైన ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సిఆర్ఆర్ని అన్ని కమర్షియల్ బ్యాంక్స్, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ప్రతి ఒక్కటి కూడా సిఆర్ఆర్ని, ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ సిఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశం. అయితే మనకి ఈ సిఆర్ఆర్ అనేది సిఆర్ఆర్ అనేది 1990కి వచ్చేటప్పటికి 1990లో ఇది సిఆర్ఆర్ అనేది 15% అనేది ఉండేది, గరిష్టంగా 15% ఉండేది. సో నరసింహ కమిటీ అనేది ఈ సిఆర్ఆర్ వలన మనకి కొంత బ్యాంకులు అనేవి రుణాలు ఇవ్వడానికి ఇబ్బందిగా అవుతుంది, అందువలనే అవి బ్యాంకింగ్ రంగం అనేది కొంత ఇబ్బందికి గురవుతుంది కాబట్టి దీన్ని తగ్గించాలని అలా చెప్పుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఇది దశల వారీగా తగ్గించుకుంటూ 2013కి వచ్చేటప్పటికి దీనిని 4% తీసుకురావడం అనేది జరిగింది. 2013కి వచ్చేటప్పటికి 4% తీసుకొచ్చారు. అయితే కరోనా సమయంలో మళ్ళీ ఈ ద్రవ్య సప్లైని పెంచాలి. కరోనా వచ్చింది కదా, కరోనా టైంలో ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ కుంటిపడినాయి. సో వాటిని పుంజుకోవాలంటే జనాల దగ్గరికి, పారిశ్రామికవేత్తలకి డబ్బు అనేది ఎక్కువగా వెళ్తే ఆర్థిక కార్యకలాపాలు కొనేవాళ్ళు, వాటిని ఉత్పత్తి చేసేవాళ్ళు ఇంకా కార్యకలాపాలను పెరుగుతాయి. దానివలన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 4% ఉన్నదాన్ని మనకి 2020కి వచ్చేటప్పటికి దీన్ని 3% తీసుకొచ్చింది. సో 3% తీసుకొచ్చింది, దాని వలన ద్రవ్య సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. సో కరోనా పరిస్థితులు అనేవి సర్దుమణిగాయి, ద్రవ్య సప్లై కూడా పెరిగింది, మరలా ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి వచ్చేస్తాయి, ఎక్కువగా పెరుగుతాయి. సో అందుకోసం మరలా ఏం చేసిందంటే ప్రభుత్వం అనేది ఈ సిఆర్ఆర్ని పెంచడం అనేది జరిగింది. సో 2024కి వచ్చేటప్పుడు ఈ సిఆర్ఆర్ అనేది 4.5%గా రావడం అనేది జరిగింది. అంటే ప్రతి 100 రూపాయలు, అంటే బ్యాంకులకు వచ్చేటువంటి ప్రతి 100 రూపాయల్లో 4.5 రూపాయలు అనేది ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో బ్యాంకులను పెట్టాలి. ఈ విధంగా ఈ సిఆర్ఆర్ అనేది మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే మనం కొన్ని చెప్పుకున్నాం, బ్యాంక్ రేట్ అని చెప్పాం, సో బ్యాంక్ రేట్ అని చెప్పాం, అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి చెప్పాం, అదేవిధంగా సిఆర్ఆర్ అని చెప్పాం. అయితే దీంట్లో ఏది బెస్ట్గా పనిచేస్తుంది అంటే బ్యాంక్ రేట్ కంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి బెస్ట్గా పనిచేస్తాయి. ఎందుకు? బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలానికి సంబంధించింది. సో బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు ఇది పనిచేయదు, ఎక్సెస్ క్యాష్ లేనప్పుడు దీర్ఘకాలిక రుణాల కోసం ఆర్బీఐ దగ్గరికి వెళ్తే వాటిపైన వడ్డీ రేటుకి తీస్తే దాన్ని బ్యాంక్ రేటుకి చెప్తాం. దానికంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి బెస్ట్గా పనిచేస్తాయి. ఎందుకు? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనే ద్వారా ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వ్యక్తులకి, సంస్థలకి, బ్యాంకులకి అమ్మడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులు రావచ్చు, రాకపోవచ్చు, వ్యక్తులనే సంస్థలనే కొంటారు. సో దాని ద్వారా ద్రవ్య సప్లైని పెంచడం, తగ్గించడం అనేది చేస్తుంది. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఏంది? వ్యక్తులు అనేవారు ఆసక్తి చూపించలేదు, సంస్థలు ఆసక్తి చూపించలేదు, బ్యాంకులు ఆసక్తి చూపించలేదు అనుకో, ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి ఇష్టపడకపోతే అప్పుడు ఏమవుతుంది? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. సో దానికంటే ఇది సిఆర్ఆర్ అనేది బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకు? ఈ సిఆర్ఆర్ అనేది చట్టబద్ధంగా బ్యాంకులు అనేవి ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర ఉంచాలి. కాబట్టి ఈ సిఆర్ఆర్ని పెంచడం, తగ్గించడం ఆర్బీఐ చేయడం ద్వారా ఈ ద్రవ్య సప్లైని నియంత్రించడానికి ఆర్బీఐకి బెస్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాంక్ రేట్ కంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ బెస్ట్గా పనిచేస్తాయి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కంటే సిఆర్ఆర్ అనేది బెస్ట్గా పనిచేస్తాయి. అయితే ఈ సిఆర్ఆర్లో మనకి కొత్తగా ఇంకొక అంశాన్ని కూడా తీసుకొస్తారు, అదేంటంటే ఐసిఆర్ఆర్, ఇంక్రిమెంటల్
ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో. అయితే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకి దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే 2023 ఆగస్టులో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. మనకి ఈ 2000 నోట్స్ని ఆర్బీఐ అనేది విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్నప్పుడు ఏం జరుగుద్ది, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఈ 2000 నోట్లన్నీ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు తెచ్చి. సో బ్యాంకుల్లో డిపాజిట్ అనేది పెరుగుతుంది. బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరిగితే మళ్ళీ బ్యాంకులు అనేవి దాన్ని ఉపయోగించి కొన్ని రెట్ల పరపతిని సృష్టించేస్తాయి. కాబట్టి ద్రవ్య సప్లై పెరిగిపోతుంది, పరపతి కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఈ ద్రవ్యత్వాన్ని లిక్విడిటీని, ఎక్సెస్ లిక్విడిటీని ఆర్బీఐ అనేది అబ్జార్బ్ చేసుకోవడం కోసమని ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోని తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఆర్బీఐ అనేది అవసరమైనప్పుడు ఇంకా ఎక్సెస్ క్యాష్ ఉంది, సో బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం కోసమని అప్పుడప్పుడు అవసరమైనప్పుడు దీన్ని ఈ ఆయుధాన్ని బయటికి తీస్తుంది. అలా మనకి ఈ 2000 నోట్ అనేది విత్డ్రా టైంలో బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరలా ఈ బ్యాంకులు అనేవి ఎక్కువగా పరపతిని సృష్టించి ఎక్సెస్ క్యాష్తో ఇవి పరపతిని సృష్టి ద్రవ్య సప్లై పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోని తీసుకొచ్చింది. ఇది ఎంత శాతం అంటే 10%. అంటే అదనంగా బ్యాంకుల్లోకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కోట్లు డిపాజిట్స్ వచ్చాయి, ఇంకా మరో 50 కోట్లు వచ్చాయి అనుకో. సో దీనిపైన ఎగ్జాంపుల్ 4.5% అనుకుంటే దీని 10%. అంటే అదనంగా డిపాజిట్స్ వస్తున్న కొద్ది అదనంగా వచ్చేటటువంటి డిపాజిట్స్ పైన 10% నువ్వు క్యాష్ రిజర్వ్ రేషియోని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. అలా కొంతకాలం తర్వాత మరలా దీన్ని రద్దు చేసేసింది. సో ఇక్కడ చాలరా బాబు, మీరు ఎక్సెస్ క్యాష్ అంతా మరలా సర్దుబాటు అయిపోయింది, కాబట్టి ఈ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్స్ని నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని మరలా 2023లోనే దీన్ని ఆఫ్ చేసేయడం అనేది జరిగింది. సో ఇలా మనకి ఈ క్యాష్ రిజర్వ్ రేషియోస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. క్యాష్ రిజర్వ్స్ రేషియోస్ అనేవి పనిచేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆర్బీఐ అనేది దీన్ని ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేయడం కోసం ఉపయోగిస్తే దీనిపైన ఎటువంటి వడ్డీ అనేది రాదు. సో ఈ విధంగా ఆర్బీఐ దగ్గర బ్యాంకులు అనేవి క్యాష్ రూపంలో ఉంచాలి. అయితే ఈ ఆర్బీఐ ఈ క్యాష్ రిజర్వ్స్ ద్వారా మనకి బ్యాంక్స్ సృష్టించేటటువంటి పరపతిని నియంత్రించవచ్చు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, పరపతి నియంత్రణలో భాగంగా K = 1/RR అని చెప్పుకోం. సో ఇప్పుడు ఆర్ఆర్ అంటే ఏంటి, రిజర్వ్స్, ఈ సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇది ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ అనేవి 5% ఉంటే పరపతి సృష్టి అనేది 20 రెట్లు అనేది ఉంటుంది, 20 టైమ్స్ ఉంటుందని చెప్పుకోండి. అలాగే ఇది 10% ఉంటే ఇది 10 టైమ్స్గా ఉంటుందని చెప్పుకోండి. అలాగే ఇది 15%గా ఉంటే 20%గా ఉంటే ఇది 20%గా ఉంటే ఇది 5 టైమ్స్గా ఉంటుందని చెప్పుకోను. ఆల్రెడీ దీనికి సంబంధించి ఫార్ములా ఎలా ఉంటుందని కూడా ఎగ్జాంపుల్తో సహా మనం ఆల్రెడీ చెప్పుకోవడం అనేది జరిగింది. పరపతి సృష్టిలో, బ్యాంకుల యొక్క పరపతి సృష్టిలో దీన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ రిజర్వ్స్ అనేవి, ఈ సిఆర్ఆర్ అనేది బ్యాంకులు సృష్టించేటటువంటి పరపతిని నియంత్రించడానికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది సిఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశాలు, సిఆర్ఆర్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో ఎస్ఎల్ఆర్కి సంబంధించినటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.